అమరవాణి సంస్కృత సూక్తులు, వాటి అర్థాలు. ఇవాల్టి అంశం వాల్మీకి. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని విభాంబస. అంటే కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మంటలను నీరుచే ఆర్పినట్టు నిగ్రహించుకునే పురుషశ్రేష్ఠులు మహాత్ములు. రెండవ శ్లోకం. క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధః పరుషయా వాచ నరః సాధు నధిక్షిపేత్. క్రోధం కలిగిన వాడెవడు పాపం చేయకుండా ఉంటాడు? అలాంటివాడు గురువును కూడా చంపుతాడు. కోపిష్టి అయినవాడు మంచివాళ్లను కూడా పరుషవాక్యాలతో తిరస్కరిస్తాడు. మూడవ శ్లోకం. వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్. వచ్చిన వాడికి అనదగిన మాట, అంటే కోపం వచ్చిన వాడికి అనదగిన మాట, అనరాని మాట అంటూ ఉండదు. వాడికి చేయరాని పని, అనరాని మాట తెలీదు. నాలుగో శ్లోకం. యస్సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి యథోరగస్త్వం చం జీర్ణాం స వైపురుష ఉచ్యతే. పాము శిథిలమైన తన చర్మాన్ని, అంటే కుబుసాన్ని ఎలా విడుస్తుందో అలాగే తనకు కలిగిన కోపాన్ని ఓర్పుతో విసర్జించేవాడే నిజమైన పురుషుడు. ఇది వాల్మీకి విరచితం.